నిజమైన విధేయత అంటే ఏమిటి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే, దేవుని చిత్తానికి తలవంచటమే దేవునికి నిజమైనటువంటి విధేయతను చూపించటము. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన విధేయత అంటే ఏంటో తెలుసా? నీ చిత్త ప్రకారం చేయి ప్రభువా, నా చిత్త ప్రకారం కాదు. నా చిత్త ప్రకారం నేను కోరుకున్నది ఇహలోక సంబంధమైనదిగా ఉంటుంది. నిజమైన విధేయత ఎలాంటి ప్రార్థన చేయాలంటే, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే. కుమారుడు శిలువ మీద మాట్లాడే మాటలలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువా, నేను భరించలేకపోతున్నా నీ శ్రమలు, కానీ నీ చిత్తమైతే తొలగించి, నీ చిత్తమైతే తొలగించి. విధేయత ఎప్పుడైతే నమ్రతగా దేవుని వైపు మనం చూపించగలుగుతామో, ఆ విధేయత మనలను దేవుని వైపు నడిపించేదిగా ఉంటుంది.